బీసీ ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తా ఉన్నారు. ఎవరు కూడా గొంతెత్తి వాళ్ళ వాళ్ళ పార్టీలను ప్రశ్నించేటటువంటి పరిస్థితిలో లేరు. ఏం జరుగుతా ఉంది? వాస్తవం చెప్పాలంటే మేము మొదటి నుంచి ఒకటే చెప్పినాం. ఇప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా మధుయాషి గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, వీళ్ళందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. వాకిడి సిఆర్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఆ రోజు నుంచి మేము 42% రిజర్వేషన్ తీసుకొస్తున్నాం అని చెప్పింది మీరు. అవును, బీసీ ప్రజల్ని మభ్య పెట్టింది మీరు. బీసీ సంఘాలను కొన్నింటిని మీదుకు తిప్పుకున్నది మీరు. ఆ రోజు నుంచే 9th షెడ్యూల్ కోసం మీరు పోరాటం చేసి ఉంటే ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? బీసీ సంఘాలు ఏదో మీటింగ్ లో పెట్టుకున్నా బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ ప్రజాప్రతినిధులు పంపడం జరిగింది. బీసీ ప్రజాప్రతినిధులు వచ్చి 42% రిజర్వేషన్ మేము తీసుకొస్తాం, మేమే పట్టుకొస్తాం 42% రిజర్వేషన్స్, మీరు నిశ్చితంగా ఉండండి, చేసేది కాంగ్రెస్ పార్టీ, వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేమే ఇస్తామని చెప్పినటువంటి బీసీ ప్రతినిధులు ఇప్పుడు మీ మొక్క వేడ పెట్టుకుంటారని మేము అడుగుతా ఉన్నాం. కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఈ రోజు మీతో పాటు ఉన్నటువంటి బీసీ సమాజాన్ని కనీసం సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాకుండా కుట్రపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్యూడలిస్టు, పటేళ్లు, రెడ్లు వీళ్ళతో ఒకటై బీసీలని రాజకీయంగా ఎదగకుండా బీసీ రాజకీయ జీవితాన్ని మరణశాసనం రాస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించకుంటే ఎట్లా? మీరు ప్రశ్నించాలి కదా. బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది మనం, వాగ్దానం చేసింది మనం. ఖచ్చితంగా 40% రిజర్వేషన్ వచ్చిందాక ఈ పోరాటాన్ని బీసీ ప్రజాప్రతినిధులు ఆపకూడదు. అందుకే మేము బీసీ ప్రజాప్రతినిధులు ఒకటి చెప్తున్నాం, మీ పదవులకు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం ఉపయోగిస్తున్న ఎగుస్తున్నప్పుడు, తెలంగాణ ఉద్యమంలో ప్రజలు సమాజం మమేకమైనప్పుడు ప్రజాప్రతినిధులు కూడా ఆ రోజు ఇంటికాడ పోయి ధర్నాలు చేసి వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. ఆ రోజు ప్రజాప్రతినిధుల మీద ప్రజాప్రతినిధులు ఆ రోజు రాజీనామా చేసి బయటకు వచ్చి తెలంగాణ జేఏసీ పెట్టుకొని కొట్టినటువంటి సందర్భం. ఈ రోజు కూడా బీసీ ప్రజాప్రతినిధులు అందరూ మూకుముడిగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళ రెడ్లని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాడు? రేవంత్ రెడ్డి సలహాదారులు, ముఖ్య సలహాదారుల్లో మొత్తం రెడ్లే ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులు మొత్తం రెడ్లకే ఇచ్చుకోవడం జరిగింది. ఇంకెక్కడి నుంచి బీసీలకు న్యాయం జరుగుతుంది? అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, బీసీ ప్రజా ప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ మీరు రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. జీవో నెంబర్ 46 రద్దు చేయించిన దాకా ఈ ఎలక్షన్ జరగకూడదని మేము తెలుపుతున్నాం.